తన సోదరికి బెయిల్ రావడంతో ఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయంలో కేటీఆర్ సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్, శ్రీనివాస్ గౌడ్ తదితరుల ఆనందంతో ఆలింగనం చేసుకున్నారు. కవితకు బెయిల్ వచ్చిన తర్వాత కేటీఆర్ ఆనందానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. కవితకు ఈడీ, సిబిఐ కేసుల్లో బెయిల్ మంజూరైంది. బెయిల్ కోసం 10 లక్షల పూచీకత్తు సమర్పించాలని తెలిపింది. సాక్షులను ప్రభావితం చేయకూడదని షరతు విధించింది. 165 రోజుల పాటు జైల్లో ఉన్న కవిత బెయిల్ రావడంతో బయటకు రానున్నారు. చేస్తున్నటువంటి వాళ్ళ మతులు భ్రమించినట్టు మనం అర్థం చేసుకోవాలి. ఏం మాట్లాడుతున్నారు? గడిచిన 10-15 రోజులుగా అంటే బీఆర్ఎస్ పార్టీ అనేది 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపి 14 సంవత్సరాలు ఉద్యమం కొనసాగించి ఈ 8-9 మాసాల కాలంలోనే తెలంగాణ ప్రజల్లో మళ్ళీ బీఆర్ఎస్ వైపు ప్రజా అభిప్రాయాలు సానుకూలంగా మారుతున్నాయి. కాబట్టి గోటికాడి నక్కలాగా పవర్ కోసం వేచి చూస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ అదే రకంగా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక, ప్రజాక్షేత్రంలో ఎదురవుతున్నటువంటి వ్యతిరేకతను తట్టుకోలేక, విషయాన్ని తప్పుదారి పక్కదారి పట్టించడం ద్వారా రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకునేటువంటి పార్టీలకు బీఆర్ఎస్ పార్టీ పేరు వింటేనే వాళ్లకు ఒక రకమైనటువంటి గందరగోళ భయానకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం ఖచ్చితంగా ఈ 2 పార్టీలు కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంటే పుట్టగతులు ఉండవనేటువంటి భయంతో, ఆందోళనలతో మాట్లాడుతున్నటువంటి మాటలు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి ఎవరితోనైనా లోపాయికారి ఒప్పందాలు ఉంటే 6 మాసాలు ఆడబిడ్డ జైల్లో ఉంటుందండి. కాస్తన్న ఇంగిత జ్ఞానం ఉండాలి. మాట్లాడడానికి నాలుకను తాటిమట్ట కంటే చులకన చేసి మాట్లాడేటువంటి వీళ్ళ కుసంస్కారాన్ని ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. న్యాయపరంగా, చట్టపరంగా మరి కొట్లాడి ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా బెయిల్ పొందడం ఖచ్చితంగా కవితమ్మ, తెలంగాణ ఉద్యమకారుల నైతిక విజయం. వీళ్ళ నోళ్ళకి ఇప్పటికైనా మూతపడితే తాళాలు వేసుకుంటే మంచిది. లేకపోతే ప్రజాక్షేత్రంలో ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు.